తాజా 30 సాక్షి పేపర్ అన్నా సాక్షి టీవీ అన్నా చంద్రబాబు నిప్పులు చెరుగుతూ ఉంటారు. అవినీతి సొమ్ముతో పెట్టిన పేపర్ను టీవీని చూడొద్దని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. టీడీపీ కార్యకర్తలే కాకుండా జనం కూడా సాక్షి మీడియాను దూరం పెట్టాలని సూచిస్తుంటారు. అలాంటిది చంద్రబాబు సాక్షి పేపర్ చదువుతున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. సాక్షి పత్రికను టీవీని జగన్ స్థాపించారు. అందువల్ల ఆయనకు అనుకూలంగా ఉండే వార్తలే అందులో వస్తాయి. ఆయన ప్రత్యర్థి అయిన చంద్రబాబు మీద వీలైనన్ని వ్యతిరేక వార్తలు వస్తుంటాయి. ఇది చాలా సహజమైన అంశం. సాక్షి చదివే వారికి కూడా ఈ విషయం తెలుసు. అందువల్ల పలానా పేపర్ చదవమని చదవద్దని చంద్రబాబు చెప్పినంత మాత్రాన సాక్షి పాఠకులు ఏమీ మారలేదు కూడా. ఆ పత్రిక స్థాపించిన దగ్గర నుంచి సర్క్యులేషన్ దాదాపు నిలకడగా ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు సాక్షి పత్రికను ఎందుకు చదువుతున్నారు అనే పాయింట్ వస్తుంది. మన ప్రత్యర్థులు మన గురించి ఏం రాస్తున్నారో తెలుసుకోకపోతే ఎలా? సాక్షిలో వస్తున్న వార్తలకు విరుగుడుగా ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఆ పేపర్ చదవక తప్పదు. అలాగే టీడీపీకి అనుకూలంగా ఉన్న పత్రికలను కూడా వైసీపీ వారు చదివితేనే ప్రతివ్యూహం సిద్ధం చేసుకోవచ్చు. అందువల్ల చంద్రబాబు సాక్షి పేపర్ చదవడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. కానీ కెమెరా కంటికి చిక్కడమే ఆసక్తికరం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.